తగలబెట్టండి సార్. హే గైస్, చూసినట్టయితే ఎక్స్టెన్షన్ బాక్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా యూనిక్గా కూడా ఉంది. ఐస్ క్రీమ్ బాక్స్తో ఎక్స్టెన్షన్ బాక్స్ చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. సో వీటిని చూసేయండి మరి ఎలా చేశాను. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్. ఇవాళ మన వీడియో వచ్చేవాటికి ఐస్ క్రీమ్ బాక్స్తో ఎక్స్టెన్షన్ బాక్స్ చేద్దామని ఒక చిన్న ఐడియా వచ్చిందనమాట. సో ఎలా ఉంటుందో వీడియోలో చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసినట్టయితే ఇక్కడ నేను ఒక ఐస్ క్రీమ్ బాక్స్, ఒక సాకెట్, ఒక టెస్టర్, అలాగే ఒక నైఫ్ అనేది తీసుకున్నాను. సో ఇదన్నమాట మన కాంపోనెంట్స్. ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే ఎక్స్టెన్షన్ బాక్స్ అనేది తయారు చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాకెట్ తీసుకొని ఐస్ క్రీమ్ బాక్స్కి అయితే పెట్టి చూద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టి దాని యొక్క లెంత్ విడ్త్ అనేది తీసుకుంటున్నాను. సో అలా తీసుకొని అలా కట్ చేయాలి. సో ఇక్కడ నేను చూపించాను చూడండి, అలా అన్నమాట. ఇప్పుడు సాకెట్ సైజ్ చూస్తున్నాను నేను, దానికి సరిపోయింది లేదని కరెక్ట్గా నాకైతే ఫిక్స్ అయ్యేలాగా వచ్చింది. సో మీరు కూడా అలా చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే కనుక అలా వచ్చింది అనమాట అవుట్పుట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఆ సాకెట్ని అక్కడ పెట్టి దాని కరెక్ట్ సైజ్ అనేది నేను కట్ చేస్తాను నైఫ్తో. చూడండి ఇక్కడ నేను చూపిస్తాను, అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది నేను చూపించినట్టుగా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు నైఫ్ అనేది తీసుకుందాం. నైఫ్ తీసుకొని కరెక్ట్గా సాకెట్కి సరిపడా ఇంకా నేను చూపించాను చూసారు కదా, అలా పెట్టి ఆ నైఫ్తో ఆ సాకెట్ కరెక్ట్ సరిపడా అనేది తీసుకోవాలి. సో అలా కట్ చేయాలి. ఇప్పుడు నేను చూపించినట్టుగా కట్ చేసి చూపించాను. ఎగ్గా చూసారు కదా, ఇక్కడైతే నేను కట్ చేసాను అనమాట. ఇప్పుడు ఆ సాకెట్ని ఐస్ క్రీమ్ బాక్స్లో పెట్టి ఫిక్స్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే కనుక మీరు చాలా పర్ఫెక్ట్గా అయితే సూట్ అయింది, అస్సలు బయటకు వచ్చే ఛాన్స్ లేదనమాట. మనం రియల్ సాకెట్స్ ఎలా అయితే ఉంటే అలా ఫిక్స్ అయిపోయింది. చాలా సైజు కూడా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం వీటికి ఏం చేద్దాం అంటే వైరింగ్ అనేది ఇద్దాం. ఇప్పుడు వైరింగ్ వేయాలి కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తారని నేను చూపించిన విధంగా ఇటుపక్క హోల్ అని పెడతాను. అక్కడ చూపించిన హోల్ నుంచి వైర్స్ అనేవి బయటికి లాగి వాటి కనెక్షన్ అయితే ఇస్తాను. సో ఇక్కడ చూపించాను కదా, అక్కడ హోల్ అని చేస్తాను. చూడండి, చూస్తే ఇక్కడ నేను హోల్ అనేది చేసాను. ఇప్పుడు ఆ హోల్కి ఏం చేస్తానంటే ఆ హోల్ ద్వారా వైర్లు అనేవి లోపలికి తీసుకొచ్చి సాకెట్కి అనేది కనెక్షన్ ఇస్తాను. కనెక్షన్స్ కూడా ఇస్తాను అనమాట. ఖచ్చితంగా అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే కనెక్షన్స్ తప్పు వస్తాయి. అలాగే ఇప్పుడు ఆ వైర్స్ అనేవి ఐస్ క్రీమ్ బాక్స్లోనే పెట్టాలి. అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాకెట్ ఉంది కదా, సాకెట్ అనేది తీసేయాలి. ఎందుకు రిమూవ్ చేయాలనేది చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేశారు కదా, ఇప్పుడు ఆ హోల్లోకి వైర్స్ అనేవి పంపించాలి గైస్. అలాగే మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో చూసినట్టయితే 2 minutes 3 minutes మహా అయితే 5 minutes కంటే ఎక్కువ ఉండలేదు. ఆ 5 minutesలోనే మొత్తం అనేది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి గైస్. ఇక్కడ మీరు చూస్తే కనుక మనం ఒక ముడి తీసుకున్న వైర్ని, ఎందుకనంటే వైర్లు అనేవి లాగితే బయటికి రాకుండా ఉంటాయన్నమాట. కరెక్ట్గా సైజ్ టు సైజ్ తీసుకోండి, ఎందుకంటే చాలా బెటర్గా ఉంటుంది. అప్పుడు మీకు బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఆ వైర్స్ని సాకెట్కి అనేది కనెక్షన్ ఇవ్వాలి. ఎలా అంటే ఇప్పుడు నేను చూపించాను చూసారా, అలా కనెక్షన్స్ అయితే ఇవ్వాలి. ఒక వైరు ఒక దానికి ఇంకొక పిన్కి ఇంకొక వైర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చూస్తే నేను ఒక వైర్ కనెక్షన్ కూడా ఇచ్చి చూపిస్తాను చూడండి గైస్. అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలి కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ చేస్తాను. అలాగే గైస్ మన ఛానల్ 1Kకి వెళ్తే కనుక IoT ప్రాజెక్ట్స్ అనేది చేస్తాను, అంటే స్కూల్ ప్రాజెక్ట్స్, కాలేజీ ప్రాజెక్ట్స్ కూడా చేస్తాను కన్ఫామ్గా. అలాగే గైస్ హోమ్ అప్లికేషన్స్ కూడా కావాల్సిన ప్రాజెక్ట్స్ అనేది చేస్తాను. సో గైస్ మన ఛానల్ని చాలా స్పీడ్గా 1Kకి అయితే తీసుకెళ్ళండి. అలాగే గైస్ ఇప్పుడు వీడియోకి వచ్చినట్టయితే నేను 2 సాకెట్స్కి అనేది కనెక్షన్స్ అయితే ఇస్తున్నాను. చూసినట్టయితే కనెక్షన్స్ అయితే ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలాగే నేను సాల్డరింగ్ రాడ్ అనేది వితౌట్ ఎనీ కాస్ట్ ఫ్రీగా సాల్డరింగ్ రాడ్ అనేది తయారు చేద్దాం అనుకుంటున్నా. ఎంతమంది కావాలి కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అయితే ఆ వీడియో అయితే చేస్తాను. సో గైస్ ఎంతమంది కావాలో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పెట్టి నేను వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. అలాగే మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ఇస్తాను, మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి. మీకు ఏ డౌట్స్ వచ్చినా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఐస్ క్రీమ్ బాక్స్లో ఎలా అయితే చేసామో అలాగే సాకెట్ని ఫిక్స్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే కనుక చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ప్రాజెక్ట్ అనేది. మీరు చూసుంటే ఇక్కడ చాలా ఫిక్స్ అయిపోయింది, చాలా టైట్గా కూడా ఉంది, బయటికి తీసిన ఊడిపోవట్లేదు. అలాగే ఈ వైర్స్ కూడా ముడేయడం వల్ల మనకి ఎంత అయినా బయటికి రావు. ఇప్పుడు దాని యొక్క క్యాప్ ఉంది కదా, క్యాప్ అనేది పెట్టేద్దాం. మీరు క్యాప్ పెట్టి చూస్తే ఇక్కడ అది కూడా బాగుందన్నమాట. చూస్తే కూడా చాలా సింపుల్గా చాలా బాగుందన్నమాట, నీట్గా చూసారు కదా. నేను లాగేది చూపిస్తున్నాను మీకు, కానీ చాలా టైట్గా ఉంది, పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. మీరు కూడా ఎంతమంది చేయాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే గైస్ ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేసి చూద్దాం.
ఇప్పుడు నేను ఇక్కడ సాకెట్ అనేది తీసుకున్నాను, ఒక ప్లస్ బాక్స్ అనేది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ వైర్స్ అనేది దాంట్లో ఇన్పుట్ చేసి ఇయర్ ఫోన్స్కి అనేది ఛార్జింగ్ పెడతాను. ఎక్కుతుందో లేదో చూడండి మీరే. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే నేను ప్లగ్లో అయితే పెడుతున్నాను చూడండి. సో వైర్స్ అని పెట్టేసి ఇప్పుడు ఆ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఇయర్ ఫోన్స్ బడ్డీకి యొక్క దానికి ఛార్జింగ్ అయితే పెట్టి చూస్తాను. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నేను ప్లగ్లో అయితే పెడుతున్నాను సాకెట్లో 2 వైర్స్ అనేది ఇన్పుట్కి అయితే ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే సాకెట్లో అనేది ఫిక్స్ చేశాను వైర్స్ను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ సాకెట్ అనేది పనిచేస్తుంది లేదా ఐస్ క్రీమ్ బాక్స్ సాకెట్ అనేది ఇప్పుడు మనకి చెక్ చేద్దాం. ఇక్కడ నేనైతే ఆ సాకెట్లో ఛార్జర్ అయితే పెడుతున్నాను, పెట్టేశాను, ఏం అవ్వలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఆ ఛార్జింగ్ కేబుల్ అనేది మన ఇయర్ ఫోన్స్కి పెట్టి ఛార్జింగ్ ఇస్తుందో లేదో చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే కనుక స్విచ్ అయితే వేసాను. ఇప్పుడు స్విచ్ చేసా కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇయర్ ఫోన్స్ ఛార్జింగ్ పెడతాను. ఇక్కడ మీరు చూడండి ఇయర్ ఫోన్స్ ఛార్జింగ్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ కనుక మీరు ఓకే ప్లగ్ అయితే చేసాను, ఇన్పుట్ చేయగానే ఇక్కడ గ్లో అవుతుంది చూసారా, ఇంకో రెడ్ కలర్ వైట్ గ్లో అవుతుంది కదా, అయితే ఇట్స్ వర్కింగ్, ఇది చాలా పనిచేస్తుంది అనమాట. సో మీరు కూడా మీ ఇంటికాడ ఇలా వితౌట్ కాస్ట్ ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చేసేయండి. ఇక్కడ కనుక ఛార్జింగ్ లేకపోతే గ్రీన్ కలర్ వెళ్తుంది, ఒకవేళ కనుక ఛార్జింగ్ పెడితే రెడ్ కలర్ వెళ్తుంది. అంటే ఇది చాలా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది ప్రాజెక్టు. సో గైస్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.